మొక్క యొక్క విశేషమైన ఫలితాన్ని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తంగేడు మొక్క ఇది తెలంగాణలో చాలా మందికి కూడా తెలియని మొక్కేమీ కాదు. బతుకమ్మ సంబరాల్లో దీన్ని విరివిగా వాడతారు. వీటి పువ్వులను వృత్తాకారంలో పేర్చి దాని మీద గౌరీదేవిని పెట్టి బతుకమ్మగా పూజించి ఎంతో సంతోషపడుతూ ఉంటారు తెలంగాణ వాసులు. అయితే ఈ తంగేడు మొక్క ఇలా ఆధ్యాత్మిక పరంగా కాకుండానే ఔషధ పరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తంగేడు మొక్కలో ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాని చెట్టు, అలాగే వేరు నుంచి విత్తనం వరకు, పువ్వు వరకు, కాండం అన్నీ కూడా, ఆకులు ప్రతి ఒక్క భాగంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ తంగేడు మొక్కని ప్రతిరోజు కూడా కషాయం అంటే ఆకుల కషాయం ప్రతిరోజు తీసుకుంటే మధుమేహం నుంచి బయటపడవచ్చు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ గా ఇది పనిచేస్తుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచి కిడ్నీ, జీర్ణ వ్యవస్థ మీద మధుమేహం వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా చేస్తుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తంగేడు ముక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తంగేడు ముక్క నీళ్ల విరోచనాలకి కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీని బెరడుని, వేరుని రెండిటిని కూడా నీళ్ళల్లో మరిగించి, రెండిట్లో ఏదో ఒకటి నీళ్ళల్లో మరిగించి దాన్ని కషాయంగా సేవిస్తే నీళ్ల విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు కూడా ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తంగేడు ముక్క పువ్వులు కానీ, ఆకులు కానీ తీసుకువచ్చి నీడలో ఆరబెట్టి వాటిని పొడి చేసి ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటిలో ఒక స్పూను పొడి వేసుకొని భోజనం చేసే ముందు అరగంట ముందు కానీ, భోజనం తర్వాత అరగంట ముందు కానీ మీరు అలా చేసినట్లయితే దాన్ని ఒక స్పూను పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగినట్లయితే వాటిలో ఉన్న ఔషధ గుణాల వల్ల మీకు ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. లివర్కి ఎప్పుడూ కూడా చెడు కొవ్వు పట్టకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మలబద్ధకం నుంచి కూడా ఈ పొడి తాగడం వల్ల బయటపడవచ్చు. చాలా మంది ఇప్పుడు ఊబకాయం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ తంగేడు ముక్క ఆకుల కషాయం, వేర్ల కషాయం, ప్రతి కషాయం కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మ సమస్యలు, దురదలు, పుళ్ళు ఇలాంటి వాటికి కూడా ఈ తంగేడు ముక్క అద్భుతంగా పనిచేస్తుంది. తంగేడు పువ్వులు, ఆకులను కలిపి ముద్దగా చేసి దానికి శరీరానికి పట్టించి ఒక అరగంట ఉంచి తర్వాత స్నానం చేస్తే దురదలు, అన్ని పుళ్ళు సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా విరిగిపోయిన ఎముకలకి దీన్ని ఆకుని పట్టీలాగా కూడా కడతారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.